కంగనా రనౌత్ ఒక బీజేపీ ఎంపీ, సినిమా నటి కూడా. ఇప్పుడు ఆమె నోరు మురికి కంపులా మారింది. ఆమె నోటిని శుద్ధి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆమె వల్ల భారతీయ జనతా పార్టీకి, బీజేపీకి ఎక్కువ నష్టం. ఆమె నోటి దూల వల్ల, ఆమె మాట్లాడుతున్న మాటల వల్ల భారతీయ జనతా పార్టీకే నష్టం. ఆమె ఈ మధ్య పదే పదే నోరు తెరుస్తుంది. మన మంచి మాటలే మాట్లాడలే. మొన్న ఆమె జంజీల పోరాటాన్ని చూసి, జంజీలను చూసి వాళ్ళు మురికి కంపులో బతుకుతున్నారు, వాళ్ళు అశ్లీలాన్ని పోస్ట్ చేస్తున్నారు, ఇలా రకరకాలుగా చివరికి వాళ్ళని ఏ తల్లి గంటుంది, ఏ తల్లి పెంచుతుందని వాళ్ళ తల్లుల మీద కూడా మాట్లాడింది. ఏం ఒక మహిళ ఉండి జంజీల తల్లుల గురించి మాట్లాడటం అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఉంటే పర్టికులర్ పర్సన్ ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడచ్చు, అది వేరే విషయం. కానీ మొత్తం మహిళా లోకాన్ని అవమానించేలా ఒక మహిళ ఉండి మాట్లాడుతుంది. పైగా జంజీలందరినీ తప్పు పడుతుంది. వాళ్ళు మురికి కుంపలో బతుకుతున్నారట. వాళ్ళని చూస్తే ఆమెకి వాంతి వస్తుందంట. కానీ ఇప్పుడు ఆమె మాటలు చూస్తే జంజీలకు వాంతి వస్తుంది. ఆమె నోటి కంపు చూస్తే జంజీలకు వాంతి వస్తుంది. ఆ కంపుని శుద్ధి చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ తీయాలి. ఇప్పుడు అశ్లీలం గురించి ఆమె చెప్తే మనం వినాలా? సినిమాల కంటే అశ్లీలం ఏముందండి? ఇలా సినిమాల నిండా అశ్లీలమే కదా, వెబ్ సిరీస్ నిండా బూత్ కల్చరే కదా. నిన్న కూడా చెప్పాను నా వీడియోలో. ముందు బూత్ కల్చర్ బంద్ కావాల్సింది ఎక్కడ? సినిమాల్లో, వెబ్ సిరీస్లో. ఆ ప్రభావమే యూత్ మీద పడుతుంది, సమాజం మీద పడుతుంది. సినిమాల్లో ఇది ట్రెండ్, ఇది ఫ్యాషను, ఇది కొత్త కల్చరు అని నేర్పిస్తున్నారు. చాలా మంది నేర్చుకుంటున్నారు. నేర్చుకోకూడదు. నిజానికి సినిమాలు భారతీయ సంస్కృతిని ప్రమోట్ చేయాలి, భారతీయ సాంప్రదాయాన్ని ప్రమోట్ చేయాలి. అలా ఉన్నాయా సినిమాలు? మైదంటే గ్లామర్ డాల్గా సినిమా చూపిస్తుంది. అందాల ఆరబోతకి పనికొచ్చే ఒక వస్తువుగా సినిమా చూపిస్తుంది. అనే మొత్తం సినిమా కాదు, చాలా సినిమాలు. మొత్తం సినిమా ప్రపంచాన్ని నేను తప్పట్ను. మంచి మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యనే ఉమెన్ ఓరియంటెడ్ సినిమా తెలుగులో ఒకటి వచ్చింది, మా ఇంటి బంగారం. సమంత వండర్ఫుల్ యాక్టింగ్ చేసింది సమంత సినిమాలో. అంతకుముందు కూడా ఉండే, విజయశాంతికి తీశారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. కర్తవ్యం అని, అంటే దేశభక్తి సినిమాలు మహిళా ఓరియంటెడ్గా తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ మధ్య అనుష్క ఒక ఉమెన్ ఓరియంటెడ్ సినిమా తీసింది. అంటే మహిళని చాలా గౌరవంగా చూపించే సినిమాలు కొన్ని ఉన్నాయి. కానీ మహిళని గ్లామర్ డాల్గా చూపించే సినిమాలు ఎక్కువ ఉన్నాయి. అందాల ఆరబోతకి పనికొచ్చే ఒక వస్తువుగా చూపించే సినిమాలు చాలా ఉన్నాయి. వాటి వల్ల కదా సమాజంలో చెడు దూరంలో. ఆమె మాట్లాడాల్సుకుంటే సినిమా ఇండస్ట్రీ మీద మాట్లాడాలి, వెబ్ సిరీస్ల మీద మాట్లాడాలి, దాన్ని తీస్తున్న పెద్ద పెద్ద నిర్మాతలు, పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద మాట్లాడాలి. వాటిని సెన్సార్ చేయలేకపోతున్న ప్రభుత్వం గురించి మాట్లాడాలి. వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి కేంద్రం, ప్రభుత్వం గురించి మాట్లాడాలి. అది చేత కాదు. సో ఇప్పుడు వాళ్ళు మనకి నీతులు చెప్పటం, అందులో కంగనా రనౌత్ నీతులు చెప్పటం, ఆ నీతులు చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని చెప్పొచ్చు, తప్పలేదు. నీతులు చెప్పొచ్చు, కానీ నీతులు చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఆమె నీతులు చెప్పట్లే. ఆమె సంస్కారాన్ని సంస్కారయుతంగా చెప్పట్లే. మంచి బట్టలు వేసుకోండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి పోస్టులు పెట్టండి, ఇది ఓకే, వీ కెన్ రిసీవ్. కానీ ఆమె చెప్తుంది ఎలా ఉంది? మురికి కంపు, వాంతి వస్తుంది అని అవమానించేలాగా, జంజీలను అవమానించేలాగా మాట్లాడు. ఇది తప్పు. ఇప్పుడు ఆమె నోరు కడుక్కోపోతే జంజీలు బీజేపీకి దూరం అవుతారు. ఈ యువతరం బీజేపీకి దూరం అవుతుంది. నిజానికి బీజేపీ మీద కోపం ఏం లేదు. మొన్నేదో ఒక ఇష్యూ మీద పోరాటం చేశారు అంతే. ఈ దేశ యువతరానికి బీజేపీ మీద, మోడీ మీద ఏం కోపం లేదు. ఇంకా ఉంటే గింటే ప్రేమే ఉంది. కానీ ఆ ప్రేమని అనవసరంగా పోగొట్టే ప్రయత్నం ఇలాంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. ఆ టీజీ మోహన్ దాస్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం బీజేపీకి అవసరం. Please do like, share and subscribe this channel.